ఇంటి పైకప్పుకి ఒకప్పుడు పెంకులనేవి చాలా కీలకం. ఈ పెంకుతో నిర్మాణం చేసిన ఇంట్లో ఉండాలంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆసక్తి చూపించేవారు. ఎందుకంటే ఎండాకాలంలో కూడా ఏసీలు అవసరం లేకుండా జీవనం గడిపిన రోజులైతే గతంలో మనం చూసాం. అయితే ఆర్‌సీసీ అంటే ఏదైతే కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఈ పెంకులకి ఆదరణ కోల్పోయింది. జగ్గంపేట కేంద్రంగా ఒకప్పుడు 50కి పైగా పరిశ్రమలు ఇక్కడ పెంకుల తయారీలో నిమగ్నమై ఉండేవి. 5,000 మందికి పైగా కార్మికులు ఇక్కడ నిత్యం ఉపాధి పొందుతూ ఉండేవారు. ప్రస్తుతం కేవలం 3 మాత్రమే మిగిలినయి. ఆ కారణాలేంటి? ఎందుకు జరుగుతుంది ఇలాగ? మనతో పాటు పెంకుల సంస్థ నిర్వాహకులు యేసు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే యేసుబాబు గారు. నమస్తే అండి. ఏంటి సార్ ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున జగ్గంపేట పెంకులకి ఆదరణ ఉండేదని తెలుస్తా ఉంది. ఇప్పుడు ఎందుకు ఇంత తగ్గిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మొట్టమొదట 70, 75, 80లో ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా సామర్లకోట నుంచి జగ్గంపేటకి తరలి వచ్చాయి. హ్మ్. ఆ తర్వాత విజయనగరం జిల్లా, విశాఖ జిల్లా, అలాగే హ్మ్. న్యూజిడి, తెలంగాణ కూడా వెళ్ళాయి. తర్వాత కాలంలో ఇదేదైతే ఈ పెంకు వాడటం వల్ల సైన్స్‌గా మనకి కూలింగ్ హ్మ్. మీరన్నట్టుగా ఏసీ తలమించి ఉండేవి అన్నమాట. హ్మ్. దీని కింద కూడా ఇంకో పెంకు సీలింగ్ పెంకు అని ఉండేది. దాన్ని 2 పెంకులు వేసుకుంటే పెద్ద పెద్దోళ్ళంతా ఆ టైంలో కూడా ఆ పెంకుటిల్లు కట్టుకొని పెద్దోళ్ళు తప్ప చిన్నోళ్ళు ఎవరో కట్టుకునే స్థితిలో ఉండేవారు కాదు. హ్మ్. ఆ తర్వాత ఏదైతే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఈ మొత్తం ఈ ఏరియా అంతా ఈ మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇల్లు పెంకుటిల్లు లోన్ ఇచ్చి కట్టిస్తే మొత్తం అప్పుడు మన ఫ్యాక్టరీలో ఏదైతే పెంకు ఉందో ఆ పెంకు అంతా కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇలా పాడేరు, రంప ఇలాంటి ఏరియాలకు అన్నిటికి కూడా తీసుకెళ్ళి హ్మ్. టైపులు కూడా ఈ పెంకుటిల్లు వాడి జాగ్రత్తగా వాళ్ళు కట్టుకుంటాం. ఏంటంటే ఏజెన్సీలో కలప ఉంటుంది కనుక వాళ్ళకు కూడా ఈ పెంకు సప్లై చేస్తే దగ్గర 2000, 2002 దాకా కూడా బాగా తిరిగే ఫ్యాక్టరీ. ఆ తర్వాత కాలంలో ఏదైతే గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఈ పెంకుని నిషేధించి పెంకు అయినాకి లేదు ఏజెన్సీ కూడా తప్పని చెప్తుంటే ఫ్యాక్టరీలు అన్నీ కూడా మూతపడ్డాయి. హ్మ్. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే మన ఈ జిల్లాలో కావచ్చు, ఈ జిల్లాలోనే ఎక్కువ ఫ్యాక్టరీలు 50 హ్మ్. ఫ్యాక్టరీల దాకా ఉండి, తర్వాత నూజివీడులో ఓ 10, 15 ఫ్యాక్టరీలు ఉండి, అలాగే కొత్త వలసలో ఒక 2, విజయనగరంలో ఒక 2 ఇలాగా హ్మ్. అనేక జిల్లాలు అన్ని జిల్లాల్లో కూడా విస్తరించి పనిచేసేవారు. హ్మ్. కార్మికులకు కూడా జీవనోపాధి ఉండేది. కార్మికులు దగ్గర దగ్గర ఒక 6,000 మంది, 7,000 మంది కార్మికులు జీవనోపాధి పోయింది. హ్మ్. అంతేకాకుండా ఇక్కడ మోటార్ వర్కర్స్ ఏదైతే ఉందో లారీలు, ట్రాక్టర్లు ఇలాంటివి కూడా ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నుంచి పెంకు బయటకు తీసుకెళ్లాలంటే లారీలు కావాలి. ఈ ఫ్యాక్టరీ నుంచి మట్టి తీసుకురావాలంటే ట్రాక్టర్లు కావాలి. హ్మ్. అలాగా ఒక 4,000, 5,000 మంది అలా జీవనోపాధి నడిచేది. అనుబంధంగా ఉండే అనుబంధంగా పరిస్థితి. ఉండేది. ఇక్కడంతా లింక్ అప్ అయి ఉండేది. ఈ ఫ్యాక్టరీలు కూడా యజమానులు కూడా ఏం చేసేవారంటే ఒక నలుగురు, ఐదుగురు హ్మ్. పార్ట్నర్‌షిప్ అయి ఫ్యాక్టరీ కడతాం, ఆ ఫ్యాక్టరీని రన్ చేస్తాం, వ్యవహారం చేత్తంలో నడిచేది. హ్మ్. తర్వాత కాలంలో ఎప్పుడైతే మూతపడ్డిన తర్వాత యాజమానులకు కూడా ఏందంటే లాభాలు వాటి నుంచి నష్టాల బారిలోకి వచ్చారు. హ్మ్. ఇక నష్టాలొస్తే ఎవరు ఏం చేయలేం కదా! అవును. అందుకని ఈ నష్టాల గురించి ఈ ఫ్యాక్టరీలన్నీ క్లోజ్ చేస్తాం. హ్మ్. దాంతో పాటు ఏంటంటే నేషనల్ హైవేని పట్టుకుని ఉండే ఫ్యాక్టరీలన్నీ కూడా. హ్మ్. మన 35, 40 ఫ్యాక్టరీలన్నీ కూడా ఇటు రామవరం నుంచి అటు పులపాడు, మల్లేపల్లి దాకా ఉండేవి. హ్మ్. ఆ నేషనల్ హైవేలో ఈ రేట్లు ఎప్పుడైతే విపరీతంగా వచ్చాయో రేట్లు వత్తం వల్ల ఫ్యాక్టరీలన్నీ క్లోజ్ చేసి హ్మ్. ఇంకా ఆ ఫ్యాక్టరీలు కూడా వాళ్ళు రియల్ ఎస్టేటో లేకపోతే ఇంకో దానికో చేసుకున్నారు. ఏదో 1, 2 ఇక్కడ మిగిలే ఫ్యాక్టరీలు ఈ ఫ్యాక్టరీలు కూడా మిగలనాకంటే యజమానులు కొంచెం హ్మ్. ఏరే ఏరే వ్యాపారాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఈ పరిశ్రమ మూసేస్తే ఫ్యాక్టరీలు కూలిపోతాయనే ఆలోచనతో ఆయన హ్మ్. తర్వాత ఈ ఫ్యాక్టరీ ఇలా ఉంటే కరెంట్ బిల్లు కట్టాలా, హ్మ్. పన్ను కట్టాలి, ఇవన్నీ చేయాలా. అందుకని ఏదోలా నడిపిందాం. హ్మ్. దాంతోపాటు మనల్ని పట్టుకుని 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు బట్టి ఉన్నారు కార్మికులు వాడగలిగిన ఆలోచనతో నడుస్తున్నాయి. హ్మ్. మన యూనియన్‌గా కూడా 96 నుంచి యూనియన్ పెట్టాం. యూనియన్ పెట్టినప్పుడు కూడా ఈఎస్సీ, పీఎఫ్, గ్రాట్యుటీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈరోజు చాలామందికి పీఎఫ్ పెన్షన్‌లు కూడా వస్తున్నాయి. హుహుహు. ఈఎస్సీలో కూడా చాలామందికి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్‌లు వచ్చాయి. ఇవన్నీ కూడా యజమానులు మేము కూడా కూర్చొని మాట్లాడుకుని యూనియన్‌గా హ్మ్. ఆళ్ళు అసోసియేషన్‌గా ఆళ్ళు మాట్లాడుకుని ఇవన్నీ జాగ్రత్తగా చేసి నడిపించారు. హ్మ్. ఈ రోజు వరకు కూడా ఇంకా అగ్రిమెంట్ నడుస్తుంది. మాది మొన్నే అగ్రిమెంట్ అయింది. హ్మ్. ఇప్పుడు ఏదైతే బయట ఫ్యాక్టరీల మీద ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకే. ఇవాళ పురుషుడికి రూ. 500, మామూలు మహిళలకు రూ. 450, అలాగే గ్రాట్యుటీ, పీఎఫ్, హ్మ్. ఈఎస్సీ, పండగ సెలవులు కూడా ఇస్తారు.
ఓకే. ఇవన్నీ కూడా అయితే నడుస్తాయి. ఒకటండి, ఆ, ఇప్పుడు నష్టాల బారిన పడుతున్నప్పటికీ కూడా ఆ, ఇటువంటి యజమానులు కొంతమంది ఉండడం వల్ల ఆ, ఇది సర్వైవ్ అవుతుందని చెప్తుంది. అంటే దీని మీద ఆధారపడిన వాళ్ళు ఆ, కొంత దీని సర్వైవ్ మీద అవుతున్నారు. ఆధారపడిన వాళ్ళని అయితే ఇది చేయలేదు. ఇప్పుడు కొంత గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఈ ఏదైతే టైల్స్ ఉన్నాయో ప్రస్తుతం ఈ పెంకులు వినియోగించుకునే అవకాశం ఉంది. మరోవైపు చాలా ప్రాంతాల్లో ఈ మధ్యన మళ్ళీ మండువా లోగిళ్ళు కట్టుకోవాలి అనే ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. ఉమ్, మళ్ళీ తిరిగి మనం వెనక్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్. అటువంటి దగ్గర నుంచి ఏమన్నా మీకు ఆర్డర్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఏందంటే ఇప్పుడు 2 రకాల ఇబ్బందులు ఉన్నాయండి ఇందులో. ఉమ్, ఏముందంటే యజమాని ఏం చేస్తున్నాడు, దీనివల్ల ఏమొస్తుంది మనకైనా ఇల్లు కట్టుకుంటే ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే మనకు సింపుల్గా 2 రోజులు అయిపోవాలా. ఉమ్. అయిపోవాలంటే ఏం కావాలా, ఇనప పైపులు ఇనప రేకు వేసుకుంటారు. ఆ తర్వాత నాన్న ఇబ్బందులు పడతారు. రేకులు వేసేస్తారు. రేకుల షెడ్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు దూడల షెడ్ కట్టాలంటే మన పెంకులతో కట్టేవారు. ఉమ్, ఒక ఇల్లు కట్టుకోవాలంటే మన పెంకులు ఎప్పుడైతే పోయా దాన్ని రీమోడల్ చేసి ఉమ్, రేకు షెడ్లు వేసేస్తున్నారు వాటి మీద. ఉమ్, దానివల్ల ఎక్కువ మనకి నష్టం జరిగింది. అంటే మెటీరియల్ కూడా దొరక్క ఇప్పుడు ఏముందండి, తాటివాసాలు కావాలా, తాటివాసాలు లేవు ఎక్కడ. ఉమ్, ఆ తాటివాసాల వల్ల బ్రహ్మాలు కావాలా, దాని నైపుణ్యం తెలిసిన వాళ్ళు కావాలా. ఆ నైపుణ్యం తెలియకపోతే పెంకి ఇల్లు పనిచేయదు. ఉమ్, అందుకని మా ఆశ కూడా ఏంటంటే మళ్ళీ ఏమన్నా చిగురిస్తుందా ఈ ఫ్యాక్టరీలు, ఇలాంటి కార్మికులు ఏమైనా ఉపాధి పోసుకునేక అని చెప్పేసి. ఉమ్, ఈ కార్మికులు కూడా అంతా కూడా చదువు సంధ్య లేని కార్మికులు ఉంటారు ఇందులో. ఉమ్. గట్టిగా పని చేసుకుంటూ అలా బతుకుతూ ఉంటారు. ఇప్పటికే 30 సంవత్సరాలు పెట్టి 40 సంవత్సరాలు పెట్టి ఈ అవును. ఫ్యాక్టరీల మీద ఆధారపడి బతుకుతున్నారు. అవును. అదండి. ఓకే. మళ్ళీ ఇదవుతుందని నా కోరిక. చాలా చక్కని విషయాలు చెప్పారు యేసుబాబు ఆ, గారు. థ్యాంక్ యూ. అయితే చూసుకోవచ్చు, యేసుబాబు గారు చెప్పిన దాన్ని బట్టి మనం పరిశీలిస్తే గత 40-50 ఏళ్ల క్రితం ఈ పెంకులు అనే వినియోగం అనేది చాలా కీలకంగా ఉండేది. ప్రతి ఇంటికి కూడా ఈ పెంకు వేయడం వల్ల ప్రధానంగా చెప్పుకోవాలంటే ఒక ఏసీ వినియోగం అనేది చాలా తక్కువగా ఉండేది. బాగా డబ్బున్న వాళ్ళు ఏసీ వినియోగించుకుంటాం తప్ప, కాంక్రీట్ బిల్డింగులు కట్టుకున్న వాళ్ళు ఏసీ వినియోగించుకుంటాం తప్ప, ఇటువంటి పెంకులతో నేసినటువంటి ఇల్లు ఎక్కడ కూడా ఏసీలు వినియోగం అసలు ఉండేదే కాదు. ఎందుకంటే ఇవి 2 లేయర్స్లో ఉంటాయి. ఈ లేయర్స్ నుంచి హీట్ని రెసిస్ట్ చేసి పైనుంచి కిందకి చల్లటి గాలిని ఇది పంపించే ప్రక్రియ కూడా జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా ఆగిపోవడానికి కారణం కూడా పట్టణీకరణ జరగడం. పట్టణీకరణతో పాటు ప్రతి ఇంటిని కూడా కాంక్రీట్ జంగిల్ టైప్లో కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతుంది. ప్రతి ఇంటి కూడా ఒక బహుళంతస్తులు అంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకున్నప్పటికీ కూడా అంతా కూడా ఫాస్ట్ నేచర్, అంటే ఫాస్ట్గా వర్క్లు అయిపోవాలి కాబట్టి అది జరగడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ పెంకు నిర్మాణం చేయాలంటే నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు కావాలి. ఈ నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు ప్రస్తుతం లేరు. లేకపోవడం వల్ల ఎవరో కూడా దీని మీద ఆసక్తి చూపించట్లేదని కూడా చెప్తాను. భవిష్యత్తులో ఇటువంటి నిర్మాణాలు పట్టణాల్లో కాకపోయినా పల్లెల్లో అయినా నిర్మాణం చేపడితే, పల్లెల్లో నివసించేవారైనా ఇటువంటి పెంకుటిల్లుల్ని నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తే మాత్రం ఈ పరిశ్రమ మరోసారి ప్రాణం పోసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.